ఈవిడ మా అమ్మ పేరు చెప్పి నాట్యాన్ని కళంకం చేస్తుంది. ఈవిడ నేర్పించే నాట్యాన్ని మీరెవ్వరూ నమ్మద్దు. భూమి, నువ్వు నా బ్రతుకు మీద కొడుతున్నావు. బతకడం అంటే 3 పూటలా తినడానికి ఉండడం, రాత్రికి సుఖంగా నిద్రపోవడం. నువ్వు బతకడం లేదు, బతుకుని వ్యాపారంగా మార్చేశావు. మా అమ్మ పేరు పెట్టుబడిగా పెట్టి రాబడిగా లక్షలు కోట్లు సంపాదిస్తున్నావు. ఈవిడికి నాట్యం రాదని మొన్న హోటల్లో ఈవిడితో నేను పోటీ పడి నేను ఓడించాను. నేను మా అమ్మకు ఏకలవ్య శిష్యురాలినని నిరూపించుకున్నాను. మా అమ్మ పేరు మీదే మా నాన్నగారు నాతో ఒక డాన్స్ అకాడమీ పెట్టిస్తున్నారు. మా అకాడమీలో ఫీజులు ఉండవు. నాట్యం నేర్చుకోవాలనుకునే మీ పిల్లల తపనే మేము తీసుకునే ఫీజు. మా పాపే మీ మొదటి శిష్యురాలు మేడం, తనను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. ఉన్నత కళను ఉచితంగా నేర్పిస్తామంటే మా పిల్లనే కాదమ్మా, ఇంకా చాలామంది పిల్లలు మీ దగ్గర డాన్స్ నేర్చుకుంటారు. ఏం చెప్తున్నావు విందు? తనకని తెచ్చిన ఇంత కాస్ట్లీ నెక్లెస్ భూమి నీకిచ్చేసిందా? అదేనండి భూమి గొప్పతనం. మేం చూడలేదు గాని మా అమ్మ చెప్తూ ఉండేది మా శోభచంద్రత్తయ్య చాలా గొప్పదని. తన కోసం కాకుండా తన వాళ్ల కోసం ఆలోచిస్తుంది అని. ఇప్పుడు మేము శోభచంద్రత్తయ్యను భూమిలో చూసుకుంటున్నాం. గ్రేట్ ఇందు. అలాంటి భూమి చెల్లెమ్మ గగన్ బావకి భార్య కావడం గగన్ బావ అదృష్టమనాలో, భూమి చెల్లెమ్మ అదృష్టమనాలో చెప్పడం కష్టమే. ఇద్దరు ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ల పెళ్లికి ఇన్వైట్ చేయడానికే నేను ఇప్పుడు వచ్చాను. మావయ్య. నాన్న నమస్కారం బావగారు. రండి నమస్కారం అండి. ఏమోయ్, బావగారికి కాఫీ తీసుకురాపో. అలాగేనండి. బావగారు, ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దు, ఇంకా చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి. మా పెద్ద అబ్బాయి గగన్ పెళ్లి మీరంతా తప్పకుండా రావాలి. తప్పకుండా, చాలా సంతోషం అండి. చూసారా మావయ్య, మా నాన్నని చివరిగా అపూర్వ అత్తయ్య వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి కూడా వాడేసుకుంటుంది. అమ్మా ఇందు, నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను వచ్చింది భూమి తరఫున కాదు, మా గగన్ తరఫున. అన్నయ్య చివరికి మీక్కడ దగ్గరైపోయాడా? దగ్గరుండి పెళ్లి జరిపించమని మీకు బాధ్యతలు అప్పచెప్పాడా? నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావమ్మా. అయినా వాడు నాకు బాధ్యతలు అప్పచెప్పేదేంటి? వాడు అవునన్నా కాదన్నా నేను వాడి కన్న తండ్రిని. నేనే ఈ కార్డులు ప్రింట్ చేయించి నా సర్కిల్లో అందరికీ ఇస్తున్నాను. మీరే ప్రింట్ చేయించి మీరే ఇస్తున్నారా? మావయ్య ఓసారి కార్డు ఇవ్వండి. నాన్న, కార్డులో మీ పేరు కూడా వేయించారు. ఇది అన్నయ్యకి తెలిస్తే సీరియస్ అవుతాడు. మీ అన్నయ్య పైకి అలా సీరియస్గా కనబడతాడమ్మా, మనసు మంచుకొండ. నీ కన్నీరు చూడలేక కట్నం మొత్తం తీసుకొచ్చివ్వలేదు. ఏమన్నావు అమ్మా? ఇందుకు మేము ఇవ్వాల్సిన కట్నం గగన్ ఇచ్చాడా? ఇచ్చాడు బావగారు, కానీ ఎవరికి చెప్పొద్దన్నాడు.
మళ్ళీ మీ నుండి కూడా మమ్మల్ని ఆశించొద్దు అన్నాడు. అందుకే ఆ రోజు మీ దగ్గర కట్నం వద్దనేసాం. ఈ పాడు మొహన్నేమో మీ దగ్గర నోరు జారేసింది. మీరేం మనసులో పెట్టుకోవద్దండి. బావగారు మళ్ళీ ఎవరితో అనకండి. ఆ అల్లుడు గారు మా మీద సీరియస్ అవుతారు. వాడు నా మీద ఎప్పుడూ సీరియస్ అవుతుంటాడు బావగారు. ఒకప్పుడు ఇందుకి వాడంటే ద్వేషం, కానీ దీని కష్టాన్ని అర్థం చేసుకుని వాడు సహాయం చేశాడు. అందరి కష్టాలని అర్థం చేసుకుంటాడు, అందరినీ అర్థం చేసుకుంటాడు, ఒక నన్ను తప్ప. ఆ, అలా ఎందుకు అనుకోవాలి మావయ్య గారు? మీరు చేసిన దానికి తప్పక పైకి కోపం చూపిస్తున్నాడేమో, మిమ్మల్ని కూడా తను ప్రేమిస్తున్నాడేమో. మీకు కష్టం వచ్చిందని తెలిస్తే అప్పుడు తనలోని ప్రేమ బయటపడుతుందేమో. కరెక్ట్గా చెప్పావు వంశీ. అందరినీ అర్థం చేసుకున్నవాడు ఈ నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదనుకోవాలి? వాడికి మనసులో నా మీద ప్రేమ ఉంది, కానీ పైకి నటిస్తున్నాడు. ఇంక నటించలేడు. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను. వాడి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నేను వాడిని డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను. వస్తానమ్మా, ఉంటానండి. అలాగే అన్నయ్య. ఆ దేవుడి దేవల్ల మావయ్యని కూడా బాగా అర్థం చేసుకుంటే అంతకన్నా హ్యాపీ ఏముంటుంది? ఏమోనండి, నాకు అలా అనిపించడం లేదు. ఏదో పెద్ద గొడవ జరుగుతుందేమో అని చాలా భయంగా ఉంది. విడిపోవాలి అంటే విడివిడిగా కాకుండా కలిసి మరీ పత్రికలు పంచుతున్నారంట. హ, దీన్ని బట్టే నీ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతోంది. ప్లీజ్ అపూర్వ గారు, ముందు నేను చెప్పేది వినండి. పెళ్లి పత్రికలు కలిసి పంచలేదు, ఏదో అనుకోకుండా కలిశాము. ఆయన సొంతంగా పత్రికలు కొట్టించారని అప్పటి వరకు కూడా నాకు తెలీదు. నోర్ముయ్, నంగనచ్చి తుంగుపుర్ర కథలు చెప్తే నమ్మేయడానికి మేమైనా వెర్రిమొహాల్లా కనిపిస్తున్నావా? నువ్వు ఎంత జాణ కాకపోతే మా కేపీని నీ వెంట తిప్పుకుంటావు. ప్లీజ్ అపూర్వ గారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏ రోజు నా వెంట తిరగమని లేదా మా ఇంటికి రమ్మని కానీ ఆయన్ని నేను ఎన్నడూ అడగలేదు. ఈ రోజు కూడా వచ్చింది ఆయన్ని నేను విడాకులు ఇవ్వమని అడుగుదామని వచ్చాను, కానీ ఆయనందుకు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే? ఓహో, ఎలాగూ కార్డులు పనిచేశాం, గగన్ భూమిల పెళ్లి గురించి ఊరంతా తెలిసిపోయింది. ఇక ఈ శరత్ చంద్ర పెళ్లిని ఎలా ఆపుతాడు అనుకుంటున్నావా శారదా? గుర్తుపెట్టుకో, ఈ పెళ్లిని నేను పీటల మీద కూడా ఆపగలను. నువ్వే గాని కేపీకి విడాకులు ఇవ్వలేదో ఆపే తీరతాను. చూడు, ఏ జాణతనంతో ఆ కేపీని చుట్టూ తిప్పుకుంటున్నావో నీకే తెలియాలి. అదే జాణతనంతో విడాకులకి ఒప్పించాలి. అలా చెయ్యలేదో బావ చెప్పినట్టు పేటల మీద ఈ పెళ్లి ఆగిపోతుంది. అది నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది. పద బావా. గగన్, ఇప్పుడెందుకు వచ్చావు? భూమి పెళ్లి పీటల మీద కట్టుకోవడానికి శారీ తీసుకొచ్చాను చిన్నమ్మ. ఇప్పుడంటే ఓ కారణంతో వచ్చావు. ఎప్పుడు పడితే అప్పుడు ఏ కారణం లేకుండా వస్తున్నావు కదా. చూడటానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా అన్నయ్య ఈ విషయం చెప్పలేకపోతున్నాడు. నువ్వే అర్థం చేసుకుంటే మంచిది. అంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది కదా చిన్నమ్మ. ఇక్కడ కాకుండా
పక్కింటికి పరా ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. ఎందుకురా నవ్వాపుకుంటున్నావు? నా అమాయకత్వం ఈ ఇంటి వరకే అనుకున్నాను, అందరికీ తెలిసిపోయింది. అంత నా కర్మ. అనే భూమి తన రూమ్ లో ఉంది, నువ్వు వెళ్ళొచ్చు. ఓకేరా, థ్యాంక్ యూ. బావేంటి దాని రూమ్లోకి వెళ్తున్నాడు? చెప్తా. హలో 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 హలో. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్తాను, ఇది మా ఇల్లు. అది కాదులే, భూమి అన్నయ్య ఏం మాట్లాడుకుంటున్నారో విందామని వెళ్తున్నావు కదా. వింటే నీకేంటి? వినడం ఎందుకు, డైరెక్ట్గా నా రూమ్లో మనం ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం నక్షు. అంటే అన్నయ్య భూమి ఏం మాట్లాడుకుంటున్నారో, ఎంత రొమాంటిక్ గా మోగుతున్నారో ప్రాక్టీస్ చేద్దాం. పద పద పద. చాలా బాగుంది బావా, థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్సేనా? అంతకు మించి ఏమీ లేదా? ఉంది. ఏంటి? చెప్పను. థ్యాంక్ యూ బావా. ఒక్క చీరకే 3 ముద్దులంటే ఇంకా షాప్ మొత్తం కొనిస్తే ఎన్ని వేల ముద్దులో. బావగారు, ఈ ముద్దులు చీరకు కాదు, ముందుకు పడినా కొట్టబోయినా తర్వాత నా మనసు అర్థం చేసుకున్నందుకు, సర్ప్రైజింగ్గా నా కోరిక తీర్చినందుకు. సర్ప్రైజ్ ఏంటి? అదేదో కోరిక అంటున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు భూమి. ఇంకా యాక్టింగ్ చేయకండి, నాకు తెలిసిపోయింది. అరే, నేను యాక్ట్ చేయట్లేదు భూమి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏంటా సర్ప్రైజ్ చెప్పు భూమి. చెప్తాను, ఉండండి. నా కోరిక మన్నించి అత్తయ్య మావేల చేతుల మీదుగా మన పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటున్నట్టు మీరు ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు ఇదిగోండి. ఈ సర్ప్రైజ్ నాకెప్పుడు రివీల్ చేద్దామనుకున్నారు? ఇది నేను ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు కాదు. బావా, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నానా? నా పర్మిషన్ లేకుండా ఆ కృష్ణప్రసాద్ ఎప్పటికప్పుడు మా జీవితంలోకి చొరబడుతూనే ఉంటాడు. పదే పదే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇది నేను ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు కాదు, ఆ కృష్ణప్రసాద్ వేయించింది. ఎక్కడ ఎక్కడైనా. బావా, ఈ టైంలో గొడవలొద్దు. చూడు భూమి, నేనా కృష్ణప్రసాద అన్న ప్రశ్న వస్తే నువ్వు నా వైపే నిలబడాలి. ఎందుకంటే నువ్వు నాలో సగం. గుర్తుపెట్టుకో.
ఎక్కడ ఎక్కడ కృష్ణప్రసాద్ చెప్పు. ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు బావా. ఏదో పని కాదు, ఈ కార్డులు పట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. ఎక్కడుంటే అక్కడ ఎదురు పడతాను. ఈరోజు తాడో పేడో తేలిపోతుంది. మీరు చేసిన దానికి తప్పక పైకి కోపం చూపిస్తున్నాడేమో. మిమ్మల్ని కూడా తను ప్రేమిస్తున్నాడేమో. మీకు కష్టం వచ్చిందని తెలిస్తే అప్పుడు తనలోని ప్రేమ బయటపడుతుందేమో. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్. Shit. శారదా, 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 కాకిరెడ్డి ఎక్కడున్నాడు వాడు? వాడు అర్జెంట్గా కలవాలి. వాడికి ఫోన్ చేస్తుంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు శారదా. వాడు ఎక్కడా? ఇక్కడ మీ కొడుకు కూతుర్లు ఎవరు లేరు, బయటికి నడు. పూరి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను నీ అన్నయ్య నా కొడుకుని కావడానికి వచ్చాను. శారదా, ఏడివాడు? ఎక్కడున్నాడు? గగన్, అసలు ఏంటండి మీ ధైర్యం? నా కూతురు కరెక్ట్గా చెప్తుంది. ఇక్కడ మీ కొడుకులు కూతుర్లు ఎవరూ లేరు. నడవండి బయటికి. మీరు వెళ్తే గౌరవం, మేం పంపిస్తే అవమానం. ఆలోచించుకోండి. శారదా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే, కోప్పడుతుంటే నాకు నా కొడుకు గగనే గుర్తొస్తున్నాడు. వాడు కూడా నీలాగే మనసులో ప్రేమ పెట్టుకుని పై కోపం నటిస్తూ ఉంటాడు. వాడు రాగానే వాణ్ణి మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలనుంది. శారదా, ఎక్కడ వాడు? ఏడి చెప్పమ్మా, వాడెక్కడా? వచ్చావరా? నాన్న గగన్, రే, మీ అమ్మని నీ గురించి అడుగుతున్నాను రా. ఆయుష్ కూడా పోసుకుని నేను నూనెళ్ళు నువ్వు చల్లగా ఉండాలరా. ఇంకా నువ్వు నటించలేవురా. ఈ నాన్న మీద నీకున్న ప్రేమని నువ్వు చూపించాల్సిందే. ఇన్నాళ్ళు
నేను వదిలేసిన ఇంటి బాధ్యత నువ్వు మోస్తున్నావు అనుకున్నానే కానీ నేను మోయలేని బరువును కూడా నువ్వే మోస్తున్నావని నాకు ఈరోజే తెలిసిందిరా రే ఎంతో కట్నం ఇచ్చేసి దాని కాపురాన్ని చక్కదిద్దేసి ఆ విషయం ఎవరికి చెప్పద్దన్నావు చూడు. నువ్వు చాలా గొప్పడివిరా. నీలాంటి కొడుక్కి నేను తండ్రి నేనందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. ఆనందాన్ని మాటల్లో చెప్పలేనురా. ఇవి కన్నీళ్ళు కావురా, ఆనంద బాష్పాలు. అయిపోయిందా నీ ఊకదంపుడు ఉపన్యాసం?